చార్ధామ్ యాత్ర మొదలైంది. ఇవాళ అక్షయ తృతీయ సందర్భంగా యాత్ర మొదలైంది. చాలా రోజుల తరువాత గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఆలయాల తలుపులు ఉదయం 6:55 ఒకేసారి తెరుచుకున్నాయి. ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు దాదాపు 15,000 మంది యాత్రికులు గంగోత్రి, కేదార్నాథ్ ధామ్లకు చేరుకున్నారు. మరొకవైపు దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వేచి చూస్తున్నారు. కాగా బద్రీనాథ్ ఆలయంలో దర్శనం మే 12 నుండి ప్రారంభమవుతుంది. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చార్ధామ్లో ముందుగా యమునోత్రి ధామ్ తలుపులు తెరుచుకుంటాయి. తలుపులు తెరవడానికి గంగామాత ఉత్సవాల ఊరేగింపు శీతాకాలపు సీటుముఖ్వా నుండి భైరవ ఘూటికి బయలుదేరింది. ఉదయం ఢోలీ గంగోత్రి ధామ్ కు చేరుకుంటుంది. కాగా యమునాదేవి ఉత్సవ ఊరేగింపు ఇవాళ ఉదయం శీతాకాలపు సీటు ఖర్సాలి నుండి యమునోత్రి ధామ్ కు బయలుదేరుతుంది. ఇవాల్టి నుండి కేదార్నాథ్ కు హెలి సర్వీస్ కూడా ప్రారంభమయ్యాయి. మరొక వైపు మూడో కేదార్ తుంగనాథ్ తలుపులు కూడా ఈరోజు తెరవనున్నారు. ముందుగా కేదార్ ధామ్ తలుపులు ఉదయం 6 గంటలకు తెరుచుకున్నాయి. 6 గ్రెనేడియర్ ఆర్మీ రెసిడెంట్ బ్యాండ్ శ్రావ్యమైన శబ్దాల మధ్య బాబా కేదార్ పంచముఖి చల్ విగ్రహ ఉత్సవ ఢోలీ కూడా కేదార్పురికి చేరుకుంది.